పాకిస్తాన్‌కి ఇప్పుడు కొత్త కష్టాలొచ్చినాయి. ఓ పక్కన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పాక్‌లోని సియాల్‌కోట్‌లో ప్రవహించే చేనాబ్ నది ఎండిపోయింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ జీవనాడి అయినటువంటి సింధు జలాలను కట్టడి చేయడంతో ఏప్రిల్ 29వ తేదీన కల్లా పొరుగు దేశం 29 కల్లా పొరుగు దేశంలో ప్రధాన నది అయినటువంటి చేనాబ్‌లో ప్రవాహాలు పూర్తిగా కనుమరుగాయన్నటువంటిది. అదే సందర్భంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ పాలకులుగా సైన్యం కూడా భయపడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కొందరు సైనికులు, సైన్యాధికారులు తిరుగుబాటు చేస్తే పలువురు ఏకంగా ఆర్మీకే గుడ్ బై చెప్పేశారంటూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక తాజా కథనం ప్రచురించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు ప్రచారం జరుగుతున్నట్టు వెల్లడించింది. ఆయన పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావాల్సింది బంకర్లో దాక్కుని ఉన్నారని పాక్ ప్రభుత్వంలో కొందరు అధికారులు చెప్తుంటే కుటుంబంతో కలిసి విదేశాలకు పరారైన సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే పాక్ దీన్ని కొట్టిపారేసింది. యుద్ధ భయంతో కుటుంబ సభ్యులు ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 4,500 మంది సైనికులు, 250 మంది సైన్యాధికారులు పాక్ సైన్యానికి గుడ్ బై చెప్పేశారని ది డైలీ గార్డియన్ పత్రిక చెప్పింది. ఇంకొన్ని వేల మంది ఉద్యోగాలకు రాజీనామా దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఆర్మీ చీఫ్ మునీర్ షాక్ అయినట్టు తెలిసింది. సైన్యంలో ధైర్యస్థైర్యాలు నింపేందుకు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ మేజర్ జనరల్ ఫైసల్ మొహమ్మద్ మాలిక్ని రంగంలోకి దించారు. ఆయన అన్ని ర్యాంకుల సాయుధ బలగాలను ఉద్దేశించి ఏప్రిల్ 26న రాసిన రహస్య లేఖ వెలుగులోకి వచ్చింది. మనోబలం కోల్పోవద్దని, దేశానికి విశ్వాసపాత్రలు ఉండాలని మాలిక్ అందులో రాసుకొచ్చారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అయింది.